ఇది బాబాయ్ రాసిన కథనా? ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ఎంతగా అంటే ప్రాణాలు ఇచ్చేంత. వేదాంత్కి ఎప్పుడు ఏమైనా సూర్య అతని తోడుంటాడు. వస్తున్నారా 5 minutes? వేదంతే కాదు, సూర్యకి వాళ్ళ కన్నా ప్రాణమే. రాఖీ కట్టినట్టు కాదు, గిఫ్ట్ ఇవ్వాలి. ఇస్తలే. వస్తున్నారా? మీ అందరికి ఒక సంఘటన చెప్తా వినండి. సూర్య కోసం తెచ్చిన కేక్ని కూడా తిన్నాడని. ఏందన్నా ఇడును? సూర్యగాని కోసం రా. ఏంది ఇది? కేక్ వానికే. ఓ ఈ అబ్బా వాని కోసం తెచ్చిన కేక్ నువ్వు తింటావా? వాడి చేతి ఇరగొట్టేశాడు. అలా అని సూర్య ఏం తక్కువ వాడు కాదు. వేదాంత్ కోసం చెప్పరా. హలో సూర్య, చెప్పరా. అర్జెంటుగా డబ్బులు కావాలి మామ. ఎంతరా? 20,000. అసలే మంత్ ఎండింగ్ రా. అమ్మకు బాగాలేదు మామ, 20,000 కావాలి. సరే నేను చూస్తాను. రే, ఇది నేను ఇష్టపడి కొన్న చెయ్యి. ఇది పోతే నేను పోయినట్టే. వాళ్ళ అక్క ప్రేమతో ఇచ్చిన చైన్ కూడా అమ్మేశాను. అంత ఇష్టం వేదాంత్కి సూర్య అంటే, సూర్యకి వేదాంత్ అంటే. అంత హ్యాపీగా జరుగుతున్న సమయంలో సూర్యకి వాళ్ళ అక్క నుంచి కాల్ వచ్చింది. చెప్పక్క. హలో అక్క, ఏమైందక్క? ఏమైందక్క? వచ్చిందా? హలో రఘు, అర్జెంట్ అక్క లొకేషన్ నాకు కావాలిరా. వేదాంత్కి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేడు. అరే ఏమైంది బాబాయ్? కథ ఎందుకు రాయాడు? కథ ఎందుకు ఆపేసింది? ఏమైంది? ఏమైంది? కథ ఎందుకు ఆపేసింది? ఏమైంది? ఏమైంది? బాబాయ్ తర్వాత కథలో ఏమైంది? ఏం లేదు, బయటికి నడవు. బాబాయ్ ప్లీజ్ బాబాయ్ కోపంలో ఉందా? వెళ్ళి చదువుకోపో. బాబాయ్ చెప్పు బాబాయ్, ప్లీజ్ బాబాయ్ చెప్పు బాబాయ్. ఇది నీ వయసుకి సంబంధించింది కాదురా. బాబాయ్ ఒకవేళ కథలో చెడు ఉంటే చెడు నేర్చుకోదని చెప్పు, మంచి ఉంటే మంచి నేర్చుకో అని చెప్పు. ఇట్లా మధ్యలో వదిలేస్తే నెట్టు కాకుండా పోతాం.
బయట అందరు అంటారు బాబాయ్ నువ్వు మంచి కథలు రాస్తావు అని. ప్లీజ్ బాబాయ్ చెప్పు బాబాయ్ చెప్పు. మాటలు బాగా నేర్చుకున్నావురా నువ్వు. చెప్పు బాబాయ్ చెప్పు. చెప్పు బాబాయ్ చెప్పు. వేదాంత్ కాల్ లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయలేడు. చెప్పు బాబాయ్ చెప్పు. చెప్పు బాబాయ్ చెప్పు. సూర్య వాళ్ళ అక్క ఇంకా దొరకలేదు. వాళ్ళ అక్క కోసం ఇంకా పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. అరే ఇంకా దొరకలేదా? వేదాంత్ చెప్తే ఎప్పుడో దొరికేస్తుండే. అరే నేను చెప్పను పోరా. బాబాయ్ చెప్పు బాబాయ్ ప్లీజ్ బాబాయ్ చెప్పు బాబాయ్. సూర్య 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 వాళ్ళ అక్కని రేప్ చేశారు. సూర్య వాళ్ళ అక్కని రేప్ చేశారు. సూర్య వాళ్ళ అక్కని రేప్ చేశారు. ఊరో నాకు అప్పుడే చనిపోయిందా? ఆ రోజే చనిపోయింది. అరే అయితే సూర్యకి చెప్తారు బాబాయ్. ఏమైందిరా? ఏడికి తీసుకొస్తుర్రా? అరే వద్దురా భయ్, ఏమైంది చెప్పంటే. ఎక్కడ చంపేశారా? రేప్ చేసి మరి చంపారా? ఒక్కరు కాదురా, నలుగురురా. సూర్య ఒక్కొక్క నరుకుదాం. సూర్య పద నరుకుదాం. ఎవరిని చంపదాం అనుకుంటున్నారు మీరు? ఇంకెవడని అడుగుతున్నావురా? ఇప్పుడైతే చంపిండా నా కొడుకులను. వాళ్ళని చంపాలంటే ముందు వాళ్ళు బతుకుండాలి కదరా. ఏం మాట్లాడుతున్నావురా? అనుకున్నా సూర్యానికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆడు ఊరుకోడని. ఎవడ్రా చెప్పురా. ఇంకెవడ్రా? ఆ వేదాంతి గాడు. ఎస్ వేదాంతే చేసుకుంటాడు. నేను ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. వేదాంత కాదురా, సూర్య. వాళ్ళని చంపింది, వాళ్ళ అక్కడే పాతి పెట్టింది సూర్యనే. సూర్య నువ్వారా చేసి? సూర్యనా? ఇదంతా నా వల్లనే అయిందక్క. నీ అక్కను ఎలా చంపావు అని తెలియదు కదా. చెప్తా విను. మీ అక్క రోజులా కాలేజ్కి వెళ్తుంటే అలా కిడ్నాప్ చేసి ఇలా తీసుకొచ్చా. I'm everywhere, I've got a smirk on my face, a devilish grin. I'll take you down and I won't let you win. I'm everywhere. అలా పువ్వు నలిగిపోయింది, మీ అక్క చచ్చిపోయింది. Feeling the same cold. Rhymes unleashed, they make your heart bold. I walk the shadows, causing havoc and despair. You can't escape my wrath. I'm everywhere. ఆ రోజు సూర్య వాళ్ళందరినీ చంపేశాడు. ఏం చెప్పాం మామ? ప్రతి బోనం ముందు పోతురాజులాగా, ప్రతి అమ్మాయి ముందు తమ్ముడులాగా. సూపర్. కానీ ఇదంతా వేదానికి తెలియదా? అర్జున్కి ఎక్కడ తీసుకెళ్ళి రావండి. వద్దు రాఘు, ఒక్కరోజు అవసరం లేదు. రాఘు నెల నుంచి వెయిట్ చేస్తున్నా. రాఘు వద్దు, అవసరం తీసుకెళ్ళండి రా. రోజు అదే నీ అక్క కొన్ని చెల్లెక జరిగితే ఊకుంటావా? సరే ఒక్కరోజు
కానీ జాగ్రత్త. వాడెందుకు వెళ్ళిపోతున్నాడు, నువ్వెందుకు వద్దంటున్నావు, అసలు ఏం జరుగుతుందిరా? అదే రోజున దాన్ని పాతి పెట్టేస్తారా? బాబాయ్ వేదంతి ఇదంతా చేసిండా? ఏ మనకెందుకు రాకి, మనం ఒకటి. అయిపోయిందా? వస్తున్నారా? నేను చెప్పింది ఏం చేసినావు? రే నేను నీ అక్కతో సంబంధం రా. అయినా సరే పర్వాలేదు. రే సూర్య, నువ్వు నీ ఫ్రెండ్తో ఏం లేదు. అమ్మకు బాగాలేదు మామ, 20,000 కావాలి. బాగానే బక్రాన్ చేస్తున్నావుగా. మరి చేయాలిగా మామ, ఎంతైనా మన ఉమ్మడిది వాడు. చెప్పినా నన్ను ప్రేమించమని చెప్పినా కోరి మరీ తెచ్చుకున్నావు. ఈరోజు నా రోజు. రేయ్ దాన్ని పాతి పెట్టండి లేక కాల్ చేయండి. నేను ఫోన్ చేస్తే అన్న, నాకు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఫోన్ చేయకండి. వేదంతి అని తెలిసి ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసింది బాబాయ్ సూర్య? వేదాంత ఒకరోజు నిజం చెప్తాడని చూసాడు రా. కానీ వాడు చెప్పలేడు, చెప్తే అన్న ఏదో ఒకటి అవుతుండే. అందుకే సూర్య అమ్మవారు సాక్షిగా తల నరుగుతామని చూస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఎవరినెవరు చంపుతాడు? అంత అమ్మకే తెలుసు. సూర్య ఇది గుర్తున్నా మామ. ఎందుకు కొడుతున్నా నీకు తెలుసు, నాకు తెలుసు. చెప్పు. ఎందుకురా
అయితే నేను కూడా కొట్టొచ్చు కదా బొమ్మంటే. మీ అక్క నా కోసమే పుట్టిరు కదరా. కానీ ఎందుకు మీ అక్క నీకన్నా మీ అక్క నా పగలే కానీ నిన్న ఆపలేకపోతున్నారా? వేదాంత్ వేదాంత్ లేవురా వేదాంత్ వేదాంత్ లేవురా నీ అక్క కోసం ఇంకో జన్మ పుట్టినా తప్పు లేదురా. అలా సూర్య వేదాంత్ని చంపేశాడు. బాబాయ్ సూర్యతో కానీ బెస్ట్ ఫ్రెండ్ అట్లా చేశారా బాబాయ్? ఏయ్, పురాణాల్లో ద్రౌపదిని ఒక అమ్మలా చూడలేదు, అక్కలా చూడలేదు, వదినలా సిగ్గు లేకుండా మృగాల్లా మారిపోయారు. ఇది కలియుగం. అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, 5 నెలల పాపానికి కూడా లేదు. ఆడదైతే చాలు, గాడు మృగంలా మారిపోయాడు. కానీ అప్పుడు ఇప్పుడు మారంది ఒకటే. ఆ ద్రౌపది కోసం కురుక్షేత్రం చేసిన ఆ కృష్ణుడు ఇప్పుడు అక్క కోసం పోతరాజులా మారి తాండవం చేస్తున్న తమ్ముడు. ఆడపిల్ల కోసం ఖచ్చితంగా ఒకడు పుడతాడు, తప్పు చేసిన వాడి తల నరుకుతాడు. నువ్వు చెప్తా, జీవంలో కృష్ణుడు అవుతావా, కథలో వేదాంత్ లాగా మృగంలా మారుతావా? నేను ఒక్క ద్రౌపది కోసం కృష్ణుని కాను, ప్రతి ఆడబిడ్డ బోనం ముందు నేను నాన్న ధైర్యం నుంచి పోతురాజు